మోకాళ్ళు పూర్తిగా అరిగిపోవడానికి సాధారణంగా అందరికీ వయసు రీత్యా అరిగిపోయే కారణమే ఉంటది. కాకపోతే కొంచెం తక్కువ వయసులో అరిగిపోయే వాళ్ళకి ఎక్కువగా కీళ్ళ వాతం వల్ల అరిగిపోయే వాళ్ళని చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ కీళ్ళ వాతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వీళ్ళకి తక్కువ వయసులోనే మోకాళ్ళు అరగటం మొదలవుతాయి. దాంతో పాటుగా వీటికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా అరిగిపోయి ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళేదాకా చాలా తక్కువ మంది వెళ్తారు. కానీ కొంతమంది వైద్యం సరిగ్గా తీసుకోక కీళ్ళ వాతానికి పూర్తిగా అరిగిపోతది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మోకాళ్ళు అరిగిపోవడం ఈ కీళ్ళవాతం వల్ల మోకాళ్ళు అరిగిపోవడంతో పాటు బోన్ కూడా వీక్ అయిపోతుంది. ఇలాగా పూర్తిగా అరిగిపోయి వీక్ అయిపోయిన తర్వాత కూడా మీరు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోకుండా అలాగే కుంటుతో నడుస్తుంటే ఎముక వీక్ అయిపోయి పలచబడిపోవడం వల్ల కింద ఎముక విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటది. సో అట్లాగా ఇప్పుడు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయాలి, కింద విరిగిపోయిన దానికి సర్జరీ చేసుకోవాలి, లేకపోతే ఎక్స్ట్రా రాడ్ వేసుకొని ఎక్స్టెండివ్ సర్జరీ అంటే ఇంకా ఎక్కువ సర్జరీ టైము ఇంప్లాంట్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. కాబట్టి కీళ్ళవాతం ఉన్న వాళ్ళు పూర్తిగా అరిగిపోతే అశ్రద్ధ చేయకుండా వీలైనంత త్వరగా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. కాంప్లికేట్ అవ్వకుండా ఉంటది. మీకు తక్కువ ఇంప్లాంట్, క్విక్ రికవరీ ఉంటది. థ్యాంక్ యూ.